ఏపీ రాజకీయాల్లో అరెస్టు చర్చ మళ్లీ మొదలైందా? గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయా? ఒక్క నిమిషం పని కాను తాను చేయట్లేదంటున్న బాబు వ్యూహం ఏంటి? జైలు రోజులను గుర్తు చేస్తూనే బాబు ఇచ్చిన ఆ వార్నింగ్ వెనుక ఉన్న అసలు అర్థమేంటి? జగన్ అరెస్టు విషయంలో తెర వెనుక జరుగుతున్న పరిణామాలేంటి? వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అన్నది జరుగుతుందా? ఒకానొక సమయంలో జోరుగా చర్చ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో తప్పు చేసిన వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో జగన్ అరెస్టు మీద మీడియాలో కూడా జోరుగా కథనాలు వచ్చాయి. అదిగో ఇదిగో అన్నంతగా హడావిడి సాగింది. అయితే ఆ తర్వాత అది ఆగిపోయింది. అంటే ప్రచారం అన్నమాట. మళ్లీ ఇన్ని నెలల తర్వాత సీఎం చంద్రబాబు జగన్ అరెస్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని చంద్రబాబు 2023 సెప్టెంబర్ 9 నాటి ఉదంతాన్ని నెల్లూరు సభలో తలుచుకున్నారు. మరి తాను కూడా ఆ పని చేయలేనా? తనకు చేత కదా అంటూ ఆయన సభా సాక్షిగా ప్రజలను ప్రశ్నించారు. తనను జైల్లో పెట్టిన వారిని తిరిగి జైలుకు పంపించడం ఒక నిమిషం పనని చంద్రబాబు అన్నారు. తనకు అనుభవం లేదనుకుంటున్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే తాను రాజకీయ కక్ష సాధింపులకు దిగదలుచుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పటికే నష్టపోయిందని, దానిని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. అందుకే తాను ఈ విషయాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదిలో ఉంటే కూటమి చేతిలో ఇంకా 3 ఏళ్ల దాకా అధికారం ఉంది. జగన్ను అరెస్టు చేయాలంటే జస్ట్ 1 మినిట్ అని కూడా కూటమి పెద్దలు చెబుతున్నారు. అందువల్ల జగన్కు అరెస్టుకు మధ్య దూరం కానీ కాలం కానీ ఎంత దగ్గరో మరోసారి అర్థమవుతుంది. అయితే అరెస్టు ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో బహుశా నేతలకు కూడా తెలియదు. అయితే చంద్రబాబును అరెస్టు చేసి వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుందన్నది కఠినమైన రాజకీయ విశ్లేషణ. ఎన్నికలకు 6 నెలల వ్యవధి ఉండగా చంద్రబాబును అరెస్టు చేసి కొరివితో తలగొక్కుంది వైసీపీ. దీంతో ఫ్యాన్ పార్టీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించింది. ఆ పనైతే కూటమి చేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో అరెస్టులన్నవి ప్రత్యర్థులకు కొంత ఇబ్బందిగా ఉన్నా ఎన్నికల్లో మాత్రం సానుభూతి అస్త్రాలుగా మారుతాయన్నది తెలిసిందే. దాని మీద అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. అలాగని జగన్ అరెస్టు జరగదని వైసీపీ బేఫికర్గా ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే కేంద్ర ఏజెన్సీల ద్వారా కాగల కార్యం జరిగినా జరగవచ్చు అన్నది కూడా ఉంది. ఎలా అరెస్టు చేసినా కూడా ఎంతో కొంత రాజకీయంగా వైసీపీకి అది సానుభూతి అనే ఒక చర్చ ఉంది. అయితే జగన్ లాంటి అతి ముఖ్య నేతను అరెస్టు చేస్తే వైసీపీ జనంలో ఎలా వెళుతుంది అన్నది కూడా మరో చర్చ. మొత్తం మీద చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తే కనుక జగన్ అరెస్టు మీద మరోసారి వాడి వేడిగా డిస్కషన్కు ఆస్కారం కలుగుతోంది. చూడాలి మరి జగన్ అరెస్టు ఉంటుందా లేదా అన్నది.